మీ వైసీపీ పార్టీలో ఉన్నాను, ఇంకా నా ఎమ్మెల్సీ ఇది రాదు అని చెప్పి చెప్తున్నాడు. ఆయన వ్యక్తిగత మాకు అనవసరం, ఆయన ఏంటనే మాకు అనవసరం. కానీ నిన్న ఉదయం ఆయన నాకు ఫోన్ చేసి మా 5 ఫ్లెక్సీలు తొలగిస్తామని చెప్పడం జరిగింది. నేను దానికి చాలా ప్లేసులు ఉన్నాయి, మీరు కట్టుకోండి, మా 5 ఫ్లెక్సీలు మాత్రం తీయకండి, మా యొక్క అభిమానుల తలక మనసు గాయపరచకండి, మీ సరదాల కోసం మమ్మల్ని బాధ పెట్టకండి అని చెప్పడం జరిగింది. అయినా సరే వాళ్ళ యొక్క పంచాయతీ సర్పంచ్ ఆయన చేతిలో ఉన్నారని చెప్పేసి ఆ పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి ఏదో రిసిట్ కట్టించేసి మేము పర్మిషన్ తీసుకున్నామని చెప్పి సడన్గా జీవో తీసుకొచ్చి ఎప్పుడు 2 నెలల్లో జీవో తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇంతవరకు ఎన్నో ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. అయినా సరే ఇప్పుడు వచ్చి మేము ఇప్పుడు పంచాయతీ ఆఫీస్లో వెళ్ళి చెక్ చేయడం జరిగింది. 2 రసీదులు ఉన్నాయి. అది కూడా మొన్న ఎలక్షన్ టైంలో కోళ్ళ కుమార్ గారు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అంటే 2 నెలల నుంచి ఇంతవరకు ఒక ఫ్లెక్స్ కూడా కట్టలేదా ఎస్కోట్లో? మరి ఇంతవరకు పంచాయతీ సభ్యులందరూ కూడా ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు చూడకుండా? పంచాయతీ ఆదాయం లేదు, బోర్డంతా కార్యక్రమాలు ఉన్నాయి. సర్పంచ్ చేయవలసినవి అభివృద్ధి కార్యక్రమం మైండ్ పెట్టాలి, లేదంటే శుభ్రం మీద మైండ్ పెట్టాలి. కాలువలు ఎలాంటి అలా ఉన్నాయి, అవన్నీ కూడా పెట్టకుండా ఈ పుట్టినరోజు కార్యక్రమాలకి అలాగా సరదాగా చెప్పేసి ఎస్కోట్ మొత్తం ఫ్లెక్సీలు పెట్టడం వల్ల ఇప్పుడు రేపు వర్షాకాలం ఒకటి ఈ గాలి వేసినట్లయితే ఆ ఫ్లెక్సీలు ఎవరైనా పెడితే దానికి బాధ్యతలు ఎవరు? ఇంకా చిన్నపిల్లలాగే రాజకీయాలు చేయడం ఈ పద్ధతి కాదు. మేము ఎప్పుడు హెచ్చరిస్తున్నాం, ఇలాంటి మళ్ళా జరగకుండా చూసుకోవాలని మేము కోరుకుంటూ, అలాగే నిన్న ఉదయం నుంచి వాళ్ళు ఎంతోమంది ప్రాధాన్యపడ్డాం, సీఏ గారిని ప్రాధాన్యపడ్డాం, లలితకుమార్ ప్రాధాన్యపడ్డాం, సర్పంచ్ గారిని ప్రాధాన్యపడ్డాం. అయినా సరే ఎవరు కూడా కలిగించలేదు మమ్మల్ని. వాళ్ళు అనుకుని పడి వాళ్ళు చేసుకున్నారు. అంటే మేము అధికారంలో ఉన్నామో తెలియట్లేదు, ఆయన అధికారంలో ఉన్నారో మాకు అర్థం కావట్లేదు. మాకు ఆ సర్పంచులు భయపెట్టి, అధికారులు భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి, ఇదేం పద్ధతి, ఇదేం సంస్కృతి? ఈ ఎస్కోట్ అనేది చాలా ప్రశాంతమైన వాతావరణం. రాజకీయాలు అనేది ప్రశాంతంగా చేసుకోవాలి, సరదాగా చేసుకోవాలి, నిజాయితీగా చేయాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు చిన్నపిల్లల్లా బిహేవ్ చేస్తూ పంతాలా పోతూ ఇలా గొడవ సృష్టించడం ఇది పద్ధతి కాదని మరోసారి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ముందుగా ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు ఈ యొక్క సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే, నిన్న ఉదయం ఫ్లెక్సీల తొలగింపులో వైసీపీ సస్పెండ్ అయిన ఒక ఎమ్మెల్యే రఘురాజు అనే వ్యక్తి, ఎమ్మెల్సీ రఘురాజు గారు రేపు బర్త్డే కారణంగా మేము మొన్న 2వ తారీఖున మా జనసైనికులందరూ కూడా అందరూ డబ్బులు కూడుకొని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు తీసుకోవడం జరిగింది. ఆ రోజు ఒక 5 ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. మాది కూడా మా జనసేన పార్టీ అధ్యక్షులు, అలాగే మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు పర్యావరణ శాఖలో ఉన్న కారణంగా పర్యావరణం తగ్గట్టుగా మేము కూడా ఆయన బాటలో ఎక్కువ ఫ్లెక్సీలు పెట్టొద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. అవి తుఫాను కారణంగా కూడా పండగ ఆడవాడు చేయొద్దని, తక్కువ ఫ్లెక్సీలు పెట్టమని, పర్యావరణాన్ని కాపాడమని, మొక్కలు నాటమని చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్క ఇంట్లో ఒక మొక్క నాటాల కార్యక్రమంతో మేము మొక్కలు 5 మండలాల్లో కూడా వేయడం జరిగింది. కొత్త వలసలో, అలాగే ఎస్కోట్లో కూడా, ఎల్కోట్లో ఈ మొక్కల కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే బ్లడ్ క్యాంపులు పెట్టడం జరిగింది. ఏదైనా పుట్టినరోజు అయినట్లయితే ఇలాంటి తుఫాను సమయంలో మన దగ్గర డబ్బులు ఉంటే ఆర్థిక సాయం చేయాలి తప్ప, బాధితులకు ఇలా ఫ్లెక్సీలతోని అటాసులు చేసుకొని ఏదో ఒక పార్టీ లేదు, ఆయన వైసీపీలో ఉన్నాడో తెలియట్లేదు, టీడీపీలో ఉన్నాడో తెలియదు, మా జనసేన పార్టీ దగ్గరికి వచ్చి మీరు జనసేన అని చెప్తారు. ఈరోజు మరి సింగవరపుకోట నియోజకవర్గంలో గత సెప్టెంబర్ 2వ తారీఖున మా జనసేన అధ్యక్షుల వారు మరి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన మరి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మా పార్టీ తరఫున మేము స్థానికంగా దేవిబొమ్మ సెంటర్లో మరి కొన్ని ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. మరి ఈ ఫ్లెక్సీలు పెట్టినప్పుడు మరి స్థానికంగా మరి నిన్న మరి స్థానిక నాయకులైన ఎమ్మెల్సీ రఘురాజు గారు మా ప్రమేయం లేకుండా, మాకు కనీసం ఇంటిమేషన్ ఇవ్వకుండా, మరి ఉప ముఖ్యమంత్రి అని ఇది కూడా లేకుండా
ఫ్లెక్సీలన్నీ తొలగించి ఆయన ఫ్లెక్సీలు కట్టుకోవడం జరిగింది. ఇదేమని అడిగితే ఇది పంచాయతీ ప్రెసిడెంట్ అయిన మరి ఆవిడ కూడా మా మీద, వాళ్ళ హస్బెండ్ కూడా మా మీద, మా నాయకుడి మీద జ్వరం చెలాయించడం, మా మీద తిరిగి పోలీస్ స్టేషన్లో రివర్స్ కేసు పెట్టడం గట్రా జరగడం జరుగుతుంది. మరి అదేవిధంగా మేము కూడా ఎమ్మెల్యే గారికి ఈ విషయం చెప్పడం జరిగింది. చెప్తే ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడితే, మరి ఉప ముఖ్యమంత్రి వారికి కదమ్మా, మీరు ఆ మాత్రమైనా సరే మీరు గౌరవం ఇవ్వాలి కదా, మరి ఫ్లెక్సీలు తొలగించేటప్పుడు ఒక స్థానిక లీడర్కి ఇచ్చే విలువ కూడా మీరు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ అయిన ఉప ముఖ్యమంత్రి గారికి మరి మనం ఇవ్వాలి కదా, ఆయన ఫ్లెక్సీలు మనం దగ్గరుండి తీయించకుండా కాపాడాల్సిన బాధ్యత తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఆ ప్రెసిడెంట్ గారికి కూడా చెప్పడం జరిగింది. అయినా సరే వాళ్ళు బేఖాతరుగా ఫ్లెక్సీలు తొలగించి మరి ఆ స్థానంలో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో అన్నీ తీసి ఆ ఇష్టం వచ్చినట్టు మరి దేవగం కోడలు కానీ మొత్తం ఈ ఎస్కోట్లో మొత్తం అంతా ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, రవిరాజు గారి ఫ్లెక్సీలు పెట్టుకోవడం జరిగింది. ఫ్లెక్సీలు పెట్టుకోవడం తప్పేం లేదు. మేము ఒక 5 ఫ్లెక్సీలు పెట్టాం సెంటర్లో. ఆ 5 ఫ్లెక్సీలు మినహాయించి మిగతా ఖాళీ ప్లేస్ అంతా ఉంది, ఎక్కడ పెట్టుకున్నా మనకి ఇబ్బంది ఉండదు. కానీ ఆ 5 ఫ్లెక్సీలు కూడా తీసేసి ఇష్టానుసారంగా ఫ్లెక్సీలు కట్టడం జరిగింది. తిరిగి మేమేమనంటే తిరిగి మేమేదో దుర్భాషలు ఆడినట్టు గట్రా క్రియేట్ చేస్తారు. స్థానికంగా ఈరోజు పంచాయతీ ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఉన్నారో వారు లోగడ వైసీపీ ప్రభుత్వంలో ఉండేవారు, వైసీపీ లీడర్లు అంతా. ఈరోజు వాళ్ళు తెలుగుదేశంలోకి వచ్చేసి మేము పంచాయతీ ఏదో తెలుగుదేశం లీడర్లాగా వాళ్ళు మా కండువ కూడా ఎవరో కప్పుకోకుండా తెలుగుదేశంలోకి వచ్చేసి వాళ్ళేమో మేమే ఈ మొత్తం పార్టీ అంతా మాదే అన్నట్టు వాళ్ళు చెలాయించడం గట్రా జరుగుతుంది. యాక్చువల్గా ఒక పంచాయతీ ప్రెసిడెంట్ కానీ ఒక పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ తాలూకా ఫ్లెక్సీలు భద్రంగా చూసుకొని ఆ ఫ్లెక్సీలు తీయకుండా కాపాడే బాధ్యత ముందు వాళ్ళ మీద ఉండాలా లేదా అని అడుగుతున్నాం. ఇది వైసీపీ తాలూకా దురంగాతమైన ఇంకా నిరంకుశ పరిపాలనకి ఇంకా వాళ్ళు ఇంకా ఛాయలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీలోకి ఆవిడ వచ్చారు. వచ్చినప్పుడు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ అయినప్పుడు ఆవిడ ఏం చేయాలి, పంచాయతీ ప్రెసిడెంట్ కూటమి ప్రభుత్వంలోకి ఆవిడ భాగస్వామి అయ్యారు కాబట్టి ఆ ఫ్లెక్సీలు కాపాడే బాధ్యత ఆవిడ తీసుకోవాలి. కానీ ఒక ఎమ్మెల్సీ ఫ్లెక్సీలు ఆయన మనం అనకూడదు, నిరాధికారమైన ఎమ్మెల్యే, వైసీపీ పార్టీ కూడా ఆయన డిజాల్వ్ చేసింది. ఆ ఎమ్మెల్సీ ఫ్లెక్సీలు పెట్టించడానికి ఆయన ఆవిడేమో ప్రోత్సహించడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. దీని అంతటి కూడా మరి మీడియా వాళ్ళ దృష్టి తీసుకొస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.